బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేనాని పవన్ కళ్యాణ్ ఢిల్లీ నుంచి విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. పవన్ వస్తున్నారని తెలిసిన జనసేన క్యాడర్ కార్యకర్తలకు ఎయిర్పోర్ట్ కు భారీగా చేరుకున్నారు. విశాఖ నుంచి ఫ్లైట్ లో గన్నవరం చేరుకుని రోడ్డు మార్గాన మంగళగిరి జనసేన కార్యాలయానికి వెళ్లబోతున్నారు పవన్ కళ్యాణ్. మరోవైపు ఢిల్లీ నుంచి పవన్ పిఠాపురం వెళ్తారని ప్రచారం జరిగింది. కేబినెట్ కూర్పు ఉండడంతో ఆయన మంగళగిరికి వెళ్లబోతున్నారు. పవన్ కళ్యాణ్ విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ఈ విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ఆయన స్కెడ్యూల్ ఎలా ఉండబోతోంది? పవన్ కళ్యాణ్ హఠాత్తుగా తన ప్రయాణంలో మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఢిల్లీ నుంచి ఉదయం నేరుగా విశాఖ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితము పవన్ కళ్యాణ్ రోడ్డు మార్గాన అనకాపల్లి వెళ్ళి అనకాపల్లిలో ఉన్నటువంటి నోకాంబిక అమ్మవారిని దర్శించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఎన్నికల ప్రచార సమయంలో అనకాపల్లి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిస్తే కనుక మొట్టమొదటిసారిగా దైవ దర్శనానికి అనకాపల్లిలో ఉన్నటువంటి నోకాంబిక అమ్మవారిని దర్శించుకుంటానని ప్రచార సభలో చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం, తన పార్టీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను గెలిపించుకోవడంతో పాటుగా కూటమి కూడా భారీ విజయం సాధించినటువంటి విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గత 2 రోజుల నుంచి ఢిల్లీలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం పూర్తయిన తర్వాత ఈ రోజు ఉదయం నేరుగా ఢిల్లీ నుంచి విశాఖపట్నం అయితే చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. విశాఖ నుంచి అనకాపల్లి వెళ్ళడం, నోకాంబిక అమ్మవారిని అయితే దర్శించుకున్నారు. అయితే జోరుగా ప్రచారం అయితే జరిగింది. పవన్ కళ్యాణ్ విశాఖ వస్తున్నారన్న నేపథ్యంలో ఇప్పటికే అటు పిఠాపురంలో అటు టీడీపీ జనసేనకు సంబంధించి కార్యకర్తల మధ్యన ఒక వివాదం అయితే నడుస్తుంది. ఈ వివాదాన్ని ముగింపు పలకాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ విశాఖ నుంచి నేరుగా పిఠాపురం వెళ్తారు. అటు వర్మతో పాటు మాజీ ఎమ్మెల్యే వర్మతో పాటుగా టీడీపీ జనసేన కార్యకర్తలతో మాట్లాడతారు అనే ప్రచారం అయితే జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ ఎవరి ఊహకి అందని విధంగా తన ప్రయాణం షెడ్యూల్ని అయితే సెట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముందుగా విశాఖ వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ అనకాపల్లి వెళ్ళడం, నోకాంబిక అమ్మవారిని దర్శించుకోవడం, మళ్ళీ అనకాపల్లి నుంచి నేరుగా విశాఖ ఎయిర్పోర్ట్కి అయితే చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి స్పెషల్ ఫ్లైట్లో గన్నవరం ఎయిర్పోర్ట్కి పవన్ కళ్యాణ్ అయితే ప్రస్తుతం చేరుకున్నారు. గన్నవరం నుంచి మంగళగిరిలో జనసేన ఆఫీస్కి వెళ్తారు. సాయంత్రం అటు టీడీపీ అధినేత చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ కూడా భేటీ అయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇద్దరు నాయకులు కేబినెట్ కూర్పు మీద ఎవరెవరికి ఏ మంత్రి పదవులు ఇవ్వాలి, ఎన్ని మంత్రి పదవులు ఇవ్వాలి, బీజేపీ జనసేన టీడీపీకి సంబంధించి ఈ మంత్రి పదవుల కూర్పు అనేది ఉంది. దీనికోసం కసరత్తు చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అనూహ్యంగా పిఠాపురం తన టూర్ని క్యాన్సిల్ చేసుకుని నేరుగా గన్నవరం వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అక్కడి నుంచి మంగళగిరికి చేరుకున్న తర్వాత సాయంత్రం చంద్రబాబుతో మీట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే నెల 12వ తేదీన అటు చంద్రబాబు ప్రమాణ స్వీకారంతో పాటుగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఇప్పటికే ప్రచారం జరుగుతుంది. అయితే పదవి చేపట్టిన తర్వాత తొలిసారి పిఠాపురానికి ఒక పదవితో వెళ్ళాలనేది పవన్ కళ్యాణ్ నిర్ణయంగా తెలుస్తుంది. ఇప్పటి వరకు ఒక పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ అయితే పిఠాపురంలో పర్యటించడం, తర్వాత ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రచారం చేయడం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పుడు ఎన్నికల్లో గెలిచినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు పిఠాపురానికి ఎమ్మెల్యే అయ్యారు. రేపు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఖచ్చితంగా మంత్రి హోదాలో తొలిసారిగా పిఠాపురంకి వెళ్ళి పిఠాపురంలో ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడడంతో పాటుగా టీడీపీ జనసేన కార్యకర్తలకు మధ్య ఉన్నటువంటి వివాదాలను పరిష్కరించడం, అక్కడ వర్మను కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ప్రతినిధిగా వర్మ అక్కడ చాలా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవకాశం ఉంది. దాన్ని సెట్ చేసే పనికి పదవి చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ పిఠాపురం వెళ్తారని తెలిసింది.